హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ఫా మూవీ రివ్యూ 2026. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు, మూవీ మనకి 2 గంటల 24 నిమిషాల రన్ టైమ్‌తోని అమెజాన్ ప్రైమ్‌లోని ఈ మూవీ మన తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. సో ఫస్ట్ ఈ రొటీన్ కాన్సెప్ట్ అండి. ప్రీవియస్‌లోని చాలా మూవీస్, చాలా రెగ్యులర్ మూవీస్‌లో కూడా మనం చూసే ఉంటామండి. సో కథ అనేది కొత్తదనంగా అయితే ఉందండి. స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంటుంది. అలాగే కొన్ని సీన్స్ కూడా మనకి ప్రెడిక్టబుల్‌గా అనిపింస్తది. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఇదొక ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండింగ్ మూవీ అని చెప్పొచ్చండి. ఏదో కొన్ని సీన్స్ దాకా ఆ ఎమోషనల్ అనేది కనెక్ట్ అవుతాము. అలాగే కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. అది కొంచెం బెటర్ అని అనిపించింది. స్టోరీ విషయానికొస్తే కొంతమంది డ్రగ్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని అడ్డుకున్నారా లేదా? దీని వెనకట్ల ఉన్నే అసలైన వ్యక్తి ఎవరు? దీనితో పాటును మన హీరో వాళ్ళ ఫాదర్ ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ అండి. హీరోని కూడానా అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ని చేద్దాం అనుకుంటారు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారా లేదా? లాస్ట్‌కి మన హీరో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారా లేదా? అది తెలియాలంటే మూవీ మీరు చూడాల్సిందేనండి. చెప్తున్నాను కదా! రెగ్యులర్ మూవీస్ లాగా అనిపించింది. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై విజయ్ నాగేంద్ర. స్టోరీ అనేది చాలా నీట్‌గా, వరస్ట్‌గా రాసుకున్నారండి. చాలా నీట్ అండ్ వరస్ట్‌గా రాసుకున్నారు. కథ అనేది కొత్తదనం అయితే ఏమి ఎక్స్‌పెక్ట్ అయితే చేయకండి. జస్ట్ వన్ టైమ్ అయినే వాచ్ చేయొచ్చు. అది కూడా మనకి ఓటీటీ స్ట్రీమింగ్‌కొచ్చింది కాబట్టి జస్ట్ వన్ టైమ్ అయితే చూడాల్సిన ఫిల్మ్ అండి. రెండో నెల అంటే ఫిబ్రవరి 20 తారీఖున ఈ మూవీ కన్నడ అండ్ మన తెలుగు లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ చేశారండి. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కూడానా మన తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్‌గా ఉంది. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.